వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అందరికీ కూడా ఈరోజు గణేష్ చతుర్థి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ప్రాచీనమైనటువంటి మన వేయి స్తంభాల గుడిలో విగ్రహ ప్రతిష్ఠ జరిగిన సందర్భంగా నేను మన వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయన్ రాజేంద్ర గారు వచ్చి ఇక్కడ పూజలు నిర్వహించడం జరిగింది. ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రభుత్వంలో సంతోషంగా ఉండాలి, మేము అనుకున్న విధంగా వరంగల్కి అభివృద్ధి పనులు జరగాలని చెప్పి అక్కడ మొన్న రీసెంట్గా జరిగిన పార్లమెంట్ సెషన్స్లో కూడా నేను ఎమ్మెల్యే గారు మిగతా ఎమ్మెల్యేలు కూడా అందరము మన టూరిజం మినిస్టర్ గారిని కూడా ప్రత్యేకంగా గజేంద్ర సింగ్ షెకావత్ గారిని కలిసి టూరిజం మినిస్టర్ గారిని కలిసి ఇక్కడ భద్రకాళి గుడికి, తర్వాత వేయి స్తంభాల గుడికి, అట్లనే పల్పల్లిలో గుళ్ళకి, అట్లాగే ఇక్కడ మన కిలా వరంగల్లో కూడా 14 గుళ్ళని వెలికి తీశారు. వాటిలో విగ్రహాలు లేవని చెప్పడం జరిగింది. అదే కాకుండా మన వరంగల్కి సంబంధించి అనేక పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి. మమ్మల్ని వాటన్నిటిలో కూడా ప్రసాద్ స్కీమ్లో చేర్చాలి అనుకుంటే ఆయన తప్పకుండా నెక్స్ట్ 2-3 మంత్స్లో మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తే తప్పకుండా అందులో చేర్చి మనకి అధిక నిధులు ఇచ్చి ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ డెవలప్మెంట్ లేకుండా ఆగిపోయి ఉన్న వేయి స్తంభాల గుడి కానీ, భద్రకాళి టెంపుల్ కానీ ఇవన్నిటిని కూడా అభివృద్ధి చేసే విధంగా మనకి ఇవ్వడానికి అంగీకరించారు. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదే విధంగా ఈరోజు విఘ్నేశ్వరుడు అంటేనే విజ్ఞానాలు కలిగిస్తాడని చెప్తారు. సో ఆ ఫండ్స్ మనకి తొందరగా వచ్చి మన పనులు ప్రారంభించుకునే విధంగా ఎట్లాంటి విఘ్నాలు లేకుండా చూడాలని నేను ఈరోజు భగవంతుని కోరడం జరిగింది. వినాయక శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ప్రజలందరూ కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు సంతోషాలు కలిగించాలని భగవంతుడు మరియు ఈ సంవత్సరం కూడా ఇంకా ఘనంగా నిర్వహించుకుంటూ స్వామివారిని వరంగల్ జిల్లా అభివృద్ధికి ఇంకా అధిక నిధులు వచ్చే విధంగా ఈ దేవాలయం లోపల గత 70 సంవత్సరాలుగా గణపతి నవరాత్రోత్సవాలు, ఉత్తిష్ట గణపతి నవరాత్రోత్సవాలు మహావైభవంగా నిర్వర్తించుకుంటున్నాము. గత 25 సంవత్సరాలుగా దేవాలయంలో అనేక ఉత్సవాల్లో పాల్గొంటున్నటువంటి, సహకారం అందిస్తున్నటువంటి మన స్థానిక పశ్చిమ ఎమ్మెల్యే నాగేంద్ర రెడ్డి గారి ఆధ్వర్యం లోపల, అదేవిధంగా నూతనంగా ఎంపికైనటువంటి పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి కడియం కావ్య గారు, అదేవిధంగా ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర బాబు గారు, వెలమ సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు, తర్వాత పెద్దలందరి సహకారంతో ఈరోజు ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వర్తించుకుంటున్నాం. ప్రతిరోజు కూడా గణపతికి, ఉత్తిష్ట గణపతికి అలంకారాలు, వాహన సేవలు, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి పూజా కార్యక్రమాలు, గణపతి నవగ్రహ రుద్ర హోమాలు, లోక కళ్యాణార్థం సాంస్కృతిక శాఖ నుండి సాంస్కృతిక కార్యక్రమాలు, నిత్యం కూడా వేముల సత్యమూర్తి గారి ఆధ్వర్యం లోపల నిత్యాన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వర్తించడం జరుగుతుంది. ఇప్పుడు వాహన సేవ ఉంటుంది. ఇద్దరు కూడా వాహనాన్ని కొద్దిగా సేపు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఈ కార్యక్రమాలు 9 రోజుల పాటు మహావైభవంగా నిర్వర్తించి ఈ సంవత్సరము 5వ తేదీ నాడే ప్రతి ఒక్క భక్తుడు కూడా, భక్త మండళ్ళు కూడా, వినాయక చవితికి సంబంధించి చేస్తున్నటువంటి భక్తులందరూ కూడా 5వ తారీఖు నాడు నిమజ్జనం చేయాలి. 7వ తారీఖు నాడు చంద్రగ్రహణం ఉన్నది కనుక ఒక రోజు ముందే గ్రహణశూల వస్తుంది కనుక మీరు 5వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో వినాయక చవితి, అదేవిధంగా బతుకమ్మ పండుగ, సమ్మక్క సారలమ్మ జాతరకు మాత్రమే చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి మీరు ఈ సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జనోత్సవం మాత్రం 5వ తారీఖు నాడు నిర్వర్తించుకోవాలి. 4వ తారీఖు 9 రోజులు అవుతుంది. 5వ తేదీ నాడు మనకు నిమజ్జనోత్సవం 10వ రోజు అవుతుంది. నిర్వహించుకోవాలి. ఎందుకు ఒక రోజు ముందే గ్రహణశూల ఉంటుంది, చంద్రగ్రహణం ఉన్నందున. కావున భక్తులందరి ఇదంతా కూడా ఒక సూచన ద్వారా తెలుసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.